ఫైనల్లీ మేమైతే విజయవాడలో మాకున్న మొక్కునైతే ఇవాళకైతే తీర్చుకోవాలనేసి ప్రయాణం అయ్యాము. విజయవాడలో మేమిద్దరం కలిసి మ్యారేజ్ అయిన కొత్తల్లో మొక్కుకున్న మొక్కండి. కార్తీక మాసంలో వచ్చి ఇద్దరం కలిసి దీపం పెట్టాలి అనేసి అదైతే మాకు తీర్చడం ఇప్పటికి 3 years పట్టింది. ఇవాళకైతే మేము జర్నీ పెట్టుకొని వెళ్తున్నాం విత్ ధృవిక. చూస్తున్నారు ఎంత అల్లరి చేస్తుందో. దాంతో మాకు టైం అసలు ఎటుపోయిందో కూడా తెలియలేదు. సో జర్నీ అంతా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసరికి విజయవాడ అయితే వచ్చేసింది. విజయవాడ వచ్చి అమ్మవారి టెంపుల్ని చూడకుండా అస్సలు ఉంటామా? సో కనకదుర్గమ్మ టెంపుల్ని కూడా విజిట్ చేసుకొని ఆమె దర్శనం కూడా చేసుకొని మేము రిటర్న్ అవుతాం. అవి కూడా ఫర్దర్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. ప్రెజెంట్ మేము ముగ్గురము ఉండడానికి మేక్ మై ట్రిప్లో మేమైతే ఒక మంచి హోటల్ బుక్ చేసామండి. అదే రెడ్ ఫాక్స్ బై లెమన్ ట్రీ అనే హోటల్. ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరే చూస్తున్నారు కదా, లుక్ వైజ్ అయినా సరే అండ్ వే ఆఫ్ రిసీవింగ్ అయినా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మాకు ఇచ్చిన రూమ్ అయితే నేను చూపిస్తున్నట్లు చాలా మంచి మెయింటెనెన్స్తో అయితే ఉందన్నమాట. అండ్ మేము రూమ్లోకి వచ్చి చెక్-ఇన్ అయిపోయి మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సుబ్బయ్య గారి హోటల్, చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. సుబ్బయ్య గారి హోటల్లో అయితే ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని అది వచ్చేలోపు మీ అందరికైతే నేను రూమ్ అయితే చూపించాలనుకొని వీడియో అయితే తీస్తున్నాను. ఈలోపు మేడం అయితే మాత్రం ఆ రూమ్ అంతా ఈమె ముందు సర్వే చేస్తుందండి. చూస్తున్నారు కదా, మీ అందరికీ అయితే హాయ్ చెప్తుంది. ధృవిక కోసం మీరు కూడా అందరూ హాయ్ చెప్తారా? ఫుడ్ ఇంకా రాలేదని ధృవిక అయితే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలని ఎంతో ట్రై చేస్తుంది. కాకపోతే కాంటాక్ట్ కుదరలేదనమాట. ఫైనల్లీ లంచ్ వచ్చినాక మేము ముగ్గురం ఇలా అయితే భోజనం చేయాల్సి వచ్చిందంటే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్